ఇప్పుడు మనం చేసే పుణ్య పాపాల వల్ల మరో జన్మలో కర్మఫలంగా అనుభవిస్తామని చెప్పారు కదా. అయితే మనం చేసే పుణ్యము పాపము స్వర్గంలో నరకంలో దానికి తగ్గట్టు ఫలితాన్ని అనుభవించినప్పుడు మళ్ళీ ఇంకో జన్మలో మళ్ళీ ఆ కర్మఫలం రావడం ఏంటి స్వామి? ఇక రాదు, మళ్ళీ అనుభవించేది రాదు. అంటే మీ ఉద్దేశం ఏంటంటే ఈ ఒక్క జన్మను గురించే మీరు అనుకుంటున్నారు, ఈ జన్మలో మనం ఏదో చేస్తాము అది అనుభవిస్తాము, ఇక దాంతో రద్దు అయిపోద్ది కదా అని. కానీ మనం కోటాను కోట్ల జన్మల్లో చేసినవి అన్ని కూడా ఉన్నాయి ఆ సంచిత కర్మల మూటలో. దాంట్లో ఏ జన్మలో చేసినవి వస్తాయో తెలియదు. ఏది బాగా రెడీగా ఉందో అనుభవానికి అవి వస్తాయి. అవి వచ్చిన తర్వాత అవి అనుభవిస్తాం. అవి అనుభవించిన తర్వాత మిగిలినవి ఉన్నాయి కదా, దాంట్లో నుంచి మళ్ళీ ఏ వస్తాయో, మంచి వస్తాయో చెడ్డవి వస్తాయో, కర్మఫలాలు వాసనలు వస్తాయో తెలియదు. దాన్ని బట్టి మళ్ళీ జన్మ. ఈ ప్రకారంగా ఆ సంచిత కర్మల మూట చాలా పెద్దది. దాంట్లో కొన్ని కోట్లు ఉన్నాయి. మనం తెచ్చుకునేది వందలు వేలు మనం తెచ్చుకునేది, దాంట్లో ఉంది కొన్ని కోట్లు. అందుకని అది ఎప్పుడు అయిపోదు. ఏమైనా కోటి జన్మలు ఎత్తినా కూడా దాంట్లో ఉన్నాయి అయిపోవు.